బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సిట్ అధికారుల ఎదుట ఇవాళ వైసీపీ నేత శివశంకర్ రెడ్డి హాజరు కానున్నారు. జగన్ పీఏ కేఎన్ఆర్కు శివశంకర్ రెడ్డి బినామీగా ఉన్నట్లు నిర్ధారించిన సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అక్రమ సంపాదనతో కొన్న ఆస్తులు, పెట్టిన పెట్టుబడులన్నీ కేఎన్ఆర్ తన బినామీ అయిన శివశంకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరిట డైవర్ట్ చేసినట్లు సిట్ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించింది. బినామీ ఆస్తుల గుట్టు రాబట్టేందుకు శివశంకర్ రెడ్డి నివాసంలో నిన్న సిట్ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు విజయవాడ లక్కీ హ్యుందాయ్ షోరూం లావాదేవీలపై కూడా సిట్ దృష్టి సారించింది. తక్కువ పెట్టుబడితో ఏకంగా 50% వాటాను కేఎన్ఆర్ ఎలా దక్కించుకున్నారు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. వైట్లో కొద్దిగా చూపిస్తూ భారీ మొత్తాన్ని బ్లాక్లో చెల్లించారా లేదా ఏదైనా సెటిల్మెంట్ ద్వారా ఈ వాటాను కాజేశారా అనే కోణంలో హ్యుందాయ్ షోరూంలో సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు షోరూం యజమానికి కూడా నోటీసులు ఇచ్చారు. పెట్టుబడుల వెనక ఉన్న అసలు గుట్టు తేల్చేందుకు ఇవాళ విచారణకు రావాలని ఆదేశించారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు స్పీడ్గా కొనసాగుతుంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, సో నిన్న విచారించిన అనంతరం ఇవాళ శివశంకర్ రెడ్డి కూడా రాబోతున్నారు. సో ఆయన పాత్ర, ఆయన ప్రమేయం ఎంతవరకు ఉన్నట్టుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు? మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేతల పాత్ర రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు 52 మంది దీంట్లో నిందితుల జాబితాలో చేరితే 14 మంది పైగా వైఎస్ఆర్సీపీ నేతలు అరెస్ట్ అయి రిమాండ్ వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. 3 అధికారులు సైతం జైలుకు వెళ్లి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భారత సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందం కూడా రిమాండ్ వెళ్లి బయటకు. ఇక తాజాగా ఈ కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిఏగా ఉన్న కేఎన్ఆర్ కి సంబంధించి ఆయన ఆస్తులపై కూడా గుర్తు తేల్చేందుకు ఈ సిడి ఇప్పటికే సిట్టు రంగంలో దిగింది. సిట్టు నిన్న 2 రోజుల పాటు విచారణ చేపట్టింది. కానీ సిట్ చేపట్టిన విచారణకి నిన్న ఉదయం 11 గంటలకు వచ్చిన నాగేశ్వర రెడ్డి రాత్రి 10 గంటల వరకు ఉన్న ఏమాత్రం కూడా విచారణకి సహకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రోజు సహకరించలేదు, 2వ రోజు కూడా ఆయన సహకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేఎన్ఆర్ కి సంబంధించి చాలా మంది బినామీలు ఉన్నారు. వారిలో తాడేపల్లికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కేఎన్ఆర్ కి బినామీగా ఉన్నట్టు గుర్తించారు. నిన్న ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయనకి నోటీసు ఇచ్చి ఈ రోజు విచారణకు రమ్మని చెప్పి కూడా సిట్ ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు విజయవాడ లక్కీ హోండాకి సంబంధించి కూడా కేవలం 2 నుంచి 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. కానీ 50 కోట్ల రూపాయల పైగా విలువ చేసే హోండాయ్ షోరూమ్ లో 2 నుంచి 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 50% వాటా ఎలా వచ్చింది అనే దానికి సంబంధించి కూడా నిన్న హోండాయ్ షోరూమ్ లో కూడా తనిఖీలు పలు కీలకమైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దీంట్లో ఏదైనా సెటిల్మెంట్ వ్యవహారంలో బలవంతంగా రాయించుకున్నారా, లేకపోతే బయట పంపించి బ్లాక్ లో ఎక్కువ డబ్బులు ఇచ్చి దీన్ని వాటా రాయించుకున్నారా అనే దానికి సంబంధించి నిగ్గు తేల్చే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. మరొక వైపు ఈ రోజు ఏదైతే లక్కీ హోండా యజమాని ప్రధానంగా ఉస్మాన్ సందీప్ ఉన్నారో ఆయన్ని కూడా ఈ రోజు ఉదయం విచారణకు రమ్మని చెప్పి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు కొత్త సుధాకర్ రెడ్డి అలాగే సందీప్ ఇద్దరు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. నిన్న ఏమాత్రం కూడా విచారణకు సహకరించలేదు కాబట్టి వీరిద్దరిని ఇవాళ విచారించిన తర్వాత వీరి వద్ద సమాచారాన్ని సేకరించి మరొకసారి సోమవారం విచారణకు రావాలని చెప్పి నాగేశ్వరరావుకి సిఐడి సిట్ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ రేపు వీరిద్దరి సమాచారం ప్రకారం వీరు వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసి వారిని కూడా విచారణ చేసి సోమవారం వీటన్నిటిని కూడా కేఎన్ఆర్ ముందు పెట్టి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. రాజు రైట్, థ్యాంక్ యూ శివ.